Step into Value Zone. Value Zone. Hypermart. Patanjali. ఒక కామన్ మ్యాన్ వచ్చి ఇంత దూరం వచ్చిండు. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. సో ఇంకోటి ఏంటంటే యావర్, గౌతమ్, ప్రశాంత్ ఈ ముగ్గురికి ఈ సీజన్ చాలా పెద్ద ప్లస్ అన్నమాట. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ ఏదో ఒక ప్రీ ఫ్యాన్ బేస్ ఉంది. అవును. సో ఆల్రెడీ వర్క్ చేసి కొన్ని సంవత్సరాలు తిని కూడా సోషల్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అందరితో పోల్చుకుంటే నాకు అనిపించింది పర్టికులర్ బయటకు వచ్చిన తర్వాత చూసింది కూడా గౌతమ్, యావర్ అండ్ ప్రశాంత్ అనే ఈ ముగ్గురికి మాత్రం ఈ సీజన్ చాలా ప్లస్. మా వల్ల కూడా యాక్చువల్లీ సీజన్ కి చాలా ప్లస్. అంటే ఒక ఫ్రెష్ గా వచ్చిన ఫేసెస్ కి ఆ వాల్యూ అన్నది వేరే ఉంటుంది. అంటే వీళ్ళు ఏంది రచ్చ చేస్తున్నారు అని ఆల్రెడీ తెలిసిన ఫేసెస్ కంటే. సో నాకు ఎవరికి ప్రశాంత్ కూడా అదే ప్లస్ అయింది ఎక్కువ ఈ సీజన్ వల్ల చెప్పాలంటే. సో వేరే కొంచెం మంది ఉన్నారు కానీ మేము ఇన్ని రోజులు సస్టైన్ అయ్యి అండ్ ఇంత ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని మా ముగ్గురికి, సో మా ముగ్గురు గురించి ఐఎమ్ మోర్ హ్యాపియర్ దెన్ ఎనీవన్ ఎల్స్ అనుకుంటున్నారు. కప్పు గెలుచుకొని వస్తాడని. యా మైట్ బి. అదేంటి శివాజీకి చెప్పారు కదా, శివాజీకి కప్పు ఇచ్చేయండి మొన్న. ఏంటండి శివాజీకి కప్పు ఇచ్చేయండి అని చెప్పావు కదా మొన్న. ఇప్పుడు అది వచ్చిందా ఎపిసోడ్? ముందే చెప్పేసిన. ఓ కోపంలో చెప్పావా? ఓకే. మేమందరం నిజంగానే ఆయన 24/7 లో వచ్చిందా, 1 hour ఎపిసోడ్ లో వచ్చిందా? అది 1 hour ఎపిసోడ్ లో అనుకుంటా. అవునా? ఓకే. నేను నిజంగానే ఎయిర్ అనుకున్నా, ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఏదో అన్నా గానీ. ఓకే. అంటే ఆ మూమెంట్ లో కెప్టెన్సీ టాస్క్ నుంచి అన్యాయంగా తీసేస్తున్నారు వీళ్ళు, అంత మీ ఇష్టం వచ్చినట్టే చేసుకోండి అన్న. కప్పు కూడా ఇచ్చేయండి ఆయనకి అన్న. ఆడియన్స్ విల్ డిసైడ్. ఇప్పుడు నా చేతిలోనో వాళ్ళ చేతిలో లేదు కదా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఈవెన్ ఓటింగ్ అన్నది ఒక సింపుల్, నేను ఒక లాజిక్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ ఉండి సో వెళ్ళిన వాళ్ళు ఎట్లా ఆడినా కూడా వాళ్ళకు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుంచి ఓట్స్ పడతాయి. అండ్ ఇప్పుడు ఒక కొత్తగా వెళ్ళిన పర్సన్కి ఒక డిఫరెంట్ ఉంటుంది. సో ముందుకెళ్ళడానికి ఏంటి రీజన్, మన గేమా, మన పర్సనాలిటీ అని పక్కన పెడితే ఓటింగ్ అనేది చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. కానీ నేను ఇన్ని రోజులు ఉండగలిగిన 13 weeks ఏమి పర్సనాలిటీ. గౌతమ్ నీకు ఏది ప్లస్ అయింది ముందుకెళ్ళడానికి? టు బి ఫ్రాంక్, అంటే ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏం చెప్పిందంటే, నేను చూస్తున్న కమెంట్స్ అవి, సో నా నామినేషన్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంట. అంటే నా నామినేషన్స్ టైంలో గౌతమ్ ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు, ఎట్లా రియాక్ట్ అవుతాడు, ఎట్లా బిహేవ్ చేస్తాడు అని అనడానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ అది లైక్ చేస్తున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యామిలీ ఆడియన్స్ లైక్ ద వే హౌ ఐ బిహేవ్ కానీ, సో హౌ ఐ యామ్, సో ఆన్ ఏ పర్సనల్ లెవెల్ దానికి సో నచ్చింది కొంచెం మంది ఫ్యామిలీ ఆడియన్స్కి. సో లేడీస్కి ఫర్ ఎగ్జాంపుల్ సో వాళ్ళకి మైట్ బి లైక్ హౌ ఐ యామ్ విత్ గర్ల్స్ అనో, లేకపోతే నా డిఫరెంట్ అమ్మాయిలు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ కదా నీకు? అదే అంటే వెళ్ళక ముందే ఎక్కువ, లేకపోతే వెళ్ళక ముందు అసలు ఏం ఎవరికి తెలియదు కదా. నేను అంటే కొంతమందికి తెలుసు, వెరీ ఫ్యూ, అంటే గుర్తుపట్టే వాళ్ళు కదా. అది ఒక ఫిల్మ్ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ ఫిల్మ్ టైప్ రీచ్ అవ్వలేదు ఎక్కువ మందికి. సో బ్యాకింగ్ లేకుండే కదా దానికి. సో ఇప్పుడు మెయిన్ నా హ్యాపీనెస్ ఏంటంటే జనరల్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయినా. ఇప్పుడు గర్ల్ ఫ్యాన్ మీటింగ్ అనేది పెట్టుకుంటున్నావా? రాగానే పెట్టుకున్నావా? అంటే ఇంకా పెట్టలేదు, పెడతా. ఫినాలే అయిపోయిన తర్వాత. అవుతారా ఒక 2,000-3,000 మంది జమ అవుతారా? తెలియదు నాకు తెలియదు. ఇన్స్టాలో ఎలాంటి మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి? డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి, చాలా డిఫరెంట్ మెసేజెస్ వస్తాయి. సో వెరీ హ్యాపీ, అందరికి థ్యాంక్ యూ చెప్తా అంతే. ఇంకేం రిప్లై ఇస్తావా? అంటే కొంచెం మందికి అదే ప్రొఫైల్ ఓపెన్ చేసి లేదు, అంత టైం అన్ని 100,000 దానికి మనం రియాక్ట్ అవ్వలేము. సో లైవ్ పెడుతున్నా అప్పుడప్పుడు, లైవ్ లో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అట్లా. సో మీరు ఏదైతే పుల్ చేద్దాం అనుకుంటున్నారో అంత సీన్ అయితే లేదు అక్కడ. సో మెసేజ్ వస్తే అంతే, నేను చూసి హ్యాపీ ఫీల్ అయ్యి లైక్ కొట్టడము, థ్యాంక్ యూ అని చెప్పడము, అంతే. అంతకుమించి ఏం కలవాలనుకుంటే పంచవటి కాలనీకి వెళ్ళొచ్చు. లేదు అవన్నీ చెప్పొద్దు, మీరు బయట వచ్చేస్తారు. స్టార్టింగ్ లో అడిగితే ఎవరైనా చెప్తారు, నేను హౌస్ అడ్రస్ చెప్పాలా. నెక్స్ట్ బ్రదర్ వచ్చారు, బిగ్ బ్రదర్. సో శివాజీ అన్న వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఆయన ఏజ్ వైజ్ అట్లా. సో ఇంకొంచెం జాగ్రత్త. అంటే లాస్ట్ మీరు అన్నట్టు ఏదో నేను రీల్ చూసిన, సో కొన్ని పదాలు ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంకా కొంచెం మాతో పోల్చుకుంటే ఇంకా అనుభవం ఎక్కువ కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకొని ఏదైనా కోపం వచ్చినా ఏమైనా వచ్చినా షోలో ఉన్నాం కాబట్టి మీకు ఇంతమంది చెప్పినట్టు అదే చిన్న హీట్ ఆఫ్ ద మూమెంట్ థింగ్స్ ఎక్కువ కదా మీ ఇద్దరి మధ్య. ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఎక్కువ మీ ఇద్దరు. ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా 2 స్ట్రాంగ్ మైండ్ సెట్స్. అంటే ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్ అని చెప్పేసి నిలబడ్డాం మేము. వేరే నేను ఒప్పుకొని ఆయన ఒప్పుకోడు. సో
ఇప్పుడు వేరే వాళ్ళు ఒకవేళ అంత స్ట్రాంగ్గా నిలబడలేదు ఆయన విషయంకి వస్తే నేను ఒక్కడిని నిలబడ్డా కాబట్టి అట్లా కనిపించింది బయటికి. సో అది నాకు అంత క్యాలిక్యులేషన్ లేదు, నాకు ఇది కరెక్ట్ అంటే నేను ఇదే అభిప్రాయం మీద ఉండాలి, నా స్టాండ్ నేను తీసుకోవాలన్నది ఫిక్స్ అయినా. సో అక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ క్లాషెస్ వచ్చినాయి తప్ప పర్సనల్ లెవెల్ అసలు ఎవరి మీద నాకు ఎట్లాంటిది ఏం లేదు. అట్లాంటి పెట్టుకునే రకం కూడా కాదు నాకు, ఎందుకంటే మన మైండ్ ఖరాబ్ అవుతుంది ఫస్ట్ ఏదో నెగిటివిటీ పెట్టుకొని కోపాలు తాపాలు. నాకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో వాళ్ళు మీ గురించి ఇట్లా అన్నారు, వీళ్ళు మీ గురించి అట్లా బ్యాక్ బిచ్చింగ్ చేసిండ్రు, విన్నారా అది ఇది అంటే అనని అన్నంత మాత్రాన మన లైఫ్ ఏం ఖరాబ్ కాదు కదా, మన లైఫ్ మనం సెట్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంటే రివెంజ్ తీర్చుకోవటం ఇవన్నీ ఇష్టం ఉండదు, రివెంజ్ ఇష్టం ఉండదు. సినిమా కాదు ఇది, లైఫ్ సినిమాలో బాగుంటాయి, సినిమాలో వర్కౌట్, పర్సనల్ లైఫ్ లోనే ఎక్కువ తీసుకుంటారు దీన్ని. పర్సనల్ లైఫ్ లో అసలు రివెంజ్ అన్నది వర్కౌట్ కాదు, నా ఫిలాసఫీ అయితే అది. సో అది ఇప్పుడు గేమ్ లో అనుకో, గేమ్ ఆడి చూపిస్తాం, లేకపోతే ఓడిపోతాం గెలుస్తాం అంతే, అక్కడ వరకు క్లోజ్, చాప్టర్ క్లోజ్. లైఫ్ లో ఏంటి, మన లైఫ్ ని మనం చక్కగా పెట్టుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వేరే వాళ్ళ మీద రివెంజ్, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తే అక్కడ టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అయితే. టు బి హానెస్ట్ ఇంత జెన్యున్ గా ఉన్నాం కాబట్టి 13 weeks నాకు తెలుసు ఆడియన్స్ కి ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతారు కొంతమంది. సో లోపల ఒకటి బయట ఒకటి ఉండదు, బ్యాక్ బిచ్చింగ్ ఉండదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతావు, కేలికతం దుకాన్ బంద్, వచ్చే తెచ్చే కొట్టే. సూపర్. ఓ దామిని తిన సాంగ్స్ అంటే నాకు యాక్చువల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను వెళ్ళేటప్పుడు ఏం అనుకోలేదు కానీ అరే మ్యూజిక్ ఉండదు లోపలికి వెళ్తే, ఎందుకంటే డైలీ నేను వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని కానీ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా సాంగ్స్ వినడం చాలా అలవాటు. సో హౌస్లో ఒక 3 weeks అయితే పాపం తిని ఉండడం వల్ల అందరికీ బాగా ఎంటర్టైన్ చేసింది, సాంగ్స్ పాడి, చాలా సాంగ్స్ పాడేది. సో బిగ్ బాస్ అనేవాడు కూడా ఇది సింగింగ్ షో కాద్దామే అని, ఆయన కూడా పాడేస్తాను. సో వెరీ బ్యూటిఫుల్ వాయిస్. తన పాట పాడితే నువ్వు డాన్స్ చేస్తావా? 100%. 100%. నా ఏదైనా ఒక మూవీలో మంచి లైక్ సాంగ్ కూడా తనతో పాడించాలని నేను అప్పుడే అనుకున్నా. సో ఐ విల్ డెఫినెట్లీ రికమెండ్. షీఈ్ ప్రూవ్డ్ సింగర్. నెక్స్ట్ సినిమాలో అసలు నేను వేరే లెవెల్ డాన్స్ చూడాలని చాలా మంది ఫ్యాన్స్. 100%. నాకు ఒక విషయంలో ట్రాల్స్ వచ్చినాయి కంప్లీట్ గా యునానిమస్ గా, అంటే డాన్స్ విషయంలో. సో ఐఎమ్ వెరీ లైక్ ఓపెన్, నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకు ఈవెన్ లోపల కూడా ప్రియాంక వీళ్ళు చెప్పేటోళ్ళు ఏం చేస్తున్నారా డాన్స్ అంటే, నాకు డాన్స్ రాదు. నేను ఈవెన్ నాకు సార్ కూడా చెప్పిన నాకు డాన్స్ రాదు, కానీ ఎంజాయ్మెంట్ కోసం నేను పొద్దున్న లేచి ప్రతిరోజు నేను ఒక్కడినైతే డాన్స్ చేసేవాడిని. ఎందుకంటే ఇంట్లో ఇక్కడ బిగ్ బాస్ లో, ఎందుకంటే అప్పుడు నిద్ర నుంచి లేవగానే మనకు మబ్బుగా ఉంటుంది ఫస్ట్. సో డే మొత్తం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే బాడీ రిఫ్రెష్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా అని చెప్పేసి వచ్చి ఫస్ట్ డాన్స్ చేసేటోని, వచ్చినా రాకున్నా. సో దానికి తగ్గట్టు ఏదో ఫీల్ అయ్యి సో డాన్స్ చేసేవాడిని. అప్పుడు నాకు కొంచెం రిఫ్రెష్మెంట్ అనిపించేది. దెన్ వెళ్ళి రెడీ అవ్వడం కానీ, మిగతా హౌస్ చోర్స్లో కానీ దాంట్లో పాల్గొనడం కానీ, వర్క్స్లో కానీ చూసుకోవడం కానీ. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, డాన్స్ సరిగా రాలేదని చాలా మంది ట్రోల్ చేశారని చెప్తున్నా కదా. నేను 100% డాన్స్ సరిగా రాని చాలా మంది హీరోలే స్టార్లు ఇప్పుడు. అవును, చాలా మంది. అందరికి మూమెంట్స్ తోనే, అందరికి అన్ని స్ట్రెంగ్త్ అని చెప్పలేము, కానీ నేను ఐఎమ్ డెఫినెట్లీ రజనీకాంత్ గారు ట్రైయింగ్ టు ఇంప్రూవ్. అండ్ మంచి నా నెక్స్ట్ ఫిల్మ్లో ఒకటి స్కోప్ ఉంది ఒక దగ్గర. నా యాక్చువల్లీ లాస్ట్ ఫిల్మ్లో స్కోప్ లేకుండే, డాన్స్కి లేకుండే, అప్పుడే నేర్చుకునేవాడినేమో. సో ఆ స్కోప్ రాలేదు కాబట్టి, కానీ ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్లో మంచి స్కోప్ ఉంది. నేను గట్టిగా ప్రాక్టీస్ చేసి సో ట్రాలర్స్కి అయితే ఒక ఆన్సర్ ఇస్తా, అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మంచి కాల్ ఎగరేసుకునేలాగా చేస్తా. నీ స్టెప్స్తో వెళ్ళాలి బయటికి, థియేటర్ తీసుకోవాలి. అయితే ఆల్రెడీ మూవీ జరుగుతుంది కదా, అయిపోయిందా? అది ఇంకా షూట్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఓకే. సో వెంటనే ఇమీడియట్లీ ఆ షూట్ కూడా కంప్లీట్ చేసుకొని. సో బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఫుల్ బిజీగా ఉంది అంటే నువ్వు అక్కడ అని చెప్పొచ్చు అయితే. ఎందుకంటే ఓన్లీగా మూవీస్ చేద్దామని ఫిక్స్ అయినా, సో మూవీస్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా ఈజీగా టైప్ కాస్ట్ అయిపోతాం మనం. సో అన్నిట్లో తలదూర్చకుండా జస్ట్ ఒక పాత్రలోనే వెళ్దాం ముందుకు అని చెప్పేసి ఓన్లీ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో కొన్ని మంచి స్క్రిప్ట్స్ వస్తున్నాయి. సో ఐ యాక్సెప్టెడ్ ఫ్యూ స్క్రిప్ట్స్, అండ్ ఒకటైతే ఇక ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికి వచ్చింది, షూట్ స్టార్ట్ అయిపోయి. సో బ్యాక్ టు బ్యాక్ షూట్ జరుగుతూనే ఉంది. సో అది ఇంకా 10 days బ్యాలెన్స్ ఉంది అంతే షూట్. సో అది కంప్లీట్ చేసేసుకొని వెరీ సూన్ ముందుకు వస్తా. సాంగ్ అవన్నీ కూడా డిసెంబర్లోనే రిలీజ్ చేస్తా. స్మాల్ స్క్రీన్ మీద చూసాము 13 weeks, ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూడబోతున్నాం.